హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రీసెంట్ టైమ్స్లో కొన్ని తెలుగు మూవీస్ చూసి చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాను. ఒకప్పుడు మన ఇండస్ట్రీ ఎంతో బ్రిలియంట్ మూవీస్ ఇచ్చిన మనకి మరి ఇప్పుడు ఎందుకు ఇంత క్రంజ్ ఫైండ్ అయిపోయింది అని అలా ఒక రాత్రి కూర్చొని ఆలోచిస్తే నాకు కొన్ని ఫ్యాక్టర్స్ తట్టాయి. అవేంటో మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కథ. ఒకనొక టైంలో సినిమా అంటేనే కథ. స్ట్రాంగ్ స్క్రిప్ట్స్, ఎమోషనల్ డెప్త్, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇలా అన్నీ ఉండేవి. బాపు రమణ గారి సినిమా కానివ్వండి, కె విశ్వనాథ్ గారి సినిమాలు కానివ్వండి, ఇలాంటి మరి ఎంతోమంది బ్రిలియంట్ డైరెక్టర్స్ మనకి చాలా మంచి సినిమాస్ ఇచ్చారు. అండ్ ఇలాంటి సినిమాల్లో స్టోరీతో పాటు మనకి సోల్ కూడా ఉండేది. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉండేవారు అండ్ మనకి చాలా కనెక్ట్ కూడా అయ్యేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, శంకరాభరణం చూసి చాలామంది సంగీతం నేర్చుకున్నారు. అలాగే సాగర సంగమం చూసి నాట్యం, ఇలా ఎన్నో సినిమాలు చూసి మనం చాలా నేర్చుకున్నాం. అలా ఏదో ఒక మెసేజ్తో పాటు హాస్యం, ఎమోషన్స్ ఇలా చాలా ఉండేవి. స్టోరీయే మన సినిమాకి హీరో అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తున్న సినిమాల్లో మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ మూవీసే ఉన్నాయి. ఫైట్స్ అని, ఐటమ్ సాంగ్స్ అని, మాస్ సీన్స్ అని ఇవన్నీ డామినేట్ చేస్తున్నాయి. స్టోరీ అనేది ఒక బేస్ మాత్రమే. అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఒక సర్ఫేస్ లెవెల్ కాంటెంట్లా మారింది. చాలా మూవీస్లో ర్యాండమ్ క్యారెక్టర్స్ యాడ్ చేస్తున్నారు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. సాడ్లీ అది మనకు అంత ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకు వచ్చారా బాబు అనిపిస్తుంది. పాటలు మరియు సంగీతం. ఒకానొక టైంలో పాటల్లో ఒక భావం, భక్తి, మెలడీస్ ఇలా అన్నీ ఉండేవి. ఇళయరాజా గారు కానీ, కీరవాణి గారు కానీ ఇంకా ఎంతోమంది మనకి మంచి మంచి మ్యూజిక్ కంపోజిషన్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళ పాటల్లో మనకి ఇండియన్ క్లాసికల్ టచ్ ఉండేది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో డెరైవ్డ్ ఫ్రమ్ క్లాసికల్ అండ్ హిందుస్థానీ కంపోజిషన్స్. ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఫ్లూట్, మృదంగం ఇలాంటివి యూజ్ చేసి ఒక డీప్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తారు. నో డౌట్ ఇప్పటికీ కూడా ఈ సాంగ్సే మన ప్లేలిస్ట్ని రూల్ చేస్తాయి. మీరు అవును అనుకుంటే కనుక ఈ వీడియో లైక్ చేయండి. అదే మరి ఇప్పుడు మ్యూజిక్ అంటే మోస్ట్లీ ఆటో ట్యూన్, డీజే బీట్స్, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల మన ఇండియన్ క్లాసికల్ టచ్ పోతుంది. క్యాచీ ఉంటున్నాయి కానీ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం నో డౌట్ ఈ మాస్ సాంగ్స్ హెల్ప్ అవుతాయి. బట్ ఆఫ్టర్ అ హెవీ డే అట్ ది ఎండ్ రాత్రి పడుకునే ముందు వినాలంటే మాత్రం ఓల్డ్ సాంగ్సే గోల్డ్ సాంగ్స్ అన్నమాట. నటన. అప్పుడు యాక్టర్స్ క్యారెక్టర్స్లో డిజాల్వ్ అయ్యేవారు. ట్రైనింగ్ అని, హోంవర్క్ అని ఇలా రోల్కి రీసెర్చ్ చేసుకొని అన్నీ ప్రిపేర్ అయ్యి యాక్టింగ్ చేసేవారు. అండ్ డైరెక్టర్స్ కూడా అలాంటి రోల్కి ఎలాంటి వాళ్ళు సెట్ అవుతారని చూస్ చేసుకునేవారు. అందుకే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, కోట శ్రీనివాస్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు ఇలాంటి చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లైనా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాం జస్ట్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. అండ్ వాటి పర్ఫార్మెన్సెస్లో చాలా నేటివిటీ అండ్ డెప్త్ ఉంటుంది కదా. అలానే ఇప్పుడున్న యాక్టర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు, నో డౌట్. బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ రోల్కి అస్సలు సెట్ అవ్వట్లేదు. వీళ్ళు మన సినిమాలో ఉంటే చూస్తారని కైండ్ ఆఫ్ ఆల్ అసంప్షన్స్తో మనకి చాలామంది పాపులారిటీ పేస్ తీసుకుంటున్నారు. బట్ నాట్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. ఆల్సో బేస్డ్ ఆన్ సోషల్ మీడియా ఫాలోవర్స్, కామెడీ పేరుతో స్క్రీన్ టైం కోసం అని ఇలా చాలామంది ర్యాండమ్ పీపుల్ని యాడ్ చేస్తున్నారు. నో డౌట్ సోషల్ మీడియా గివ్ అస్ వెరీ నైస్ యాక్టర్స్, బట్ ఆ రోల్కి వాళ్ళందరూ సెట్ అవ్వట్లేదు. ఒకప్పటి మూవీ ప్రమోషన్స్ చాలా సింపుల్గా వాల్ పోస్టర్స్ అని, బ్యానర్స్ అని, పేపర్లో యాడ్స్ అని ఇలా సింపుల్గా అయిపోయేది. అండ్ ఆల్సో మౌత్ టాక్. ఎవరికైనా ర్యాండమ్గా సినిమాకి వెళ్ళి నచ్చితే మట్టుకు ఫ్యామిలీని మొత్తం మళ్ళీ తీసుకెళ్తారు. అండ్ సక్సెస్ మీట్స్, ప్రెస్ మీట్స్ ఇవి కూడా చాలా తక్కువగా సింపుల్గా ఉండేవి. ఆడియన్స్ టాకే సినిమాకి బ్లాక్ బస్టర్ ప్రమోషన్ అనమాట. ఇజంట్ దట్ లైక్ జెన్యూన్, మీరు నచ్చితేనే వెళ్ళి చూడండి అన్నట్టు. బట్ నా రిలీజ్కి 2 వీక్స్ ముందు సోషల్ మీడియా మొత్తం వాళ్ళే ఉంటారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా వాళ్ళే ఉంటారు. అంత హైప్ వచ్చాక మూవీ చూడకపోతే సొసైటీలో నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని మూవీకి వెళ్తే మూవీలో ఏం ఉండదు, చూసినట్టే అనిపించదు. అప్పుడు 250 పెట్టి సినిమాకి వెళ్ళిన వాడి సిచ్యువేషన్ ఏమంటారు? కమెంట్ చేయండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత ప్రమోషన్ మొదలు పెడుతున్నారు. కాదండి, ప్రమోషన్ అనేది సినిమా నడుస్తూ ఉండంగానే మొదలు పెట్టాలి. ప్రమోషన్స్ ఆర్ నాట్ బ్యాడ్, బట్ ఆ ప్రమోషన్స్కి స్టోరీ కూడా యాడ్ అవుతే సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. అది సంగతి. యాజ్ అన్ ఆడియన్స్గా నేను కష్టపడి అని చేసుకున్న వానికి వర్త్ ఉండాలని నేను అనుకుంటాను. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీథింగ్ నవ్ ఇస్ బ్యాడ్. కొన్ని బ్రిలియంట్ మూవీస్ కూడా ఉన్నాయి, నో డౌట్. బట్ కొన్నిట్లో ఆ ఎమోషనల్ కనెక్ట్ అని, నేటివిటీ, డెప్త్ వీ మిస్ ఇట్. నీ ఒపీనియన్ ఏంటి? మీకు అప్పట్లో సినిమాలు ఇష్టమా, ఇప్పుడా? కమెంట్ చేసి నాకు చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ ఎవ్రీవన్.